ప్లీజ్ మళ్ళీ ఆచార్య ఒక నిమిషం. రామ్మోహన్ రావు గారు, రామ్మోహన్ గారు గుడ్ మార్నింగ్ అండి. రామ్మోహన్ రావు గారు ముఖ్యమంత్రి గారు అంటే ఏంటి ఇప్పుడు దేవిప్రసాద్ గారు చెప్పినట్టు చాలాసార్లు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి, కానీ ఆ శుభవార్త చెప్పడం వరకు ఉంది కానీ ఏం అమలు చేయలేదనే విధంగా కామెంట్ చేశారు. నిజంగా పరిస్థితి ఉందా, లేక ఈరోజు రైతులు సంతోషంగా లేరంటున్నారు, నిజంగా పరిస్థితి ఉందా రాష్ట్రంలో? ఖచ్చితంగా వాళ్ళిద్దరితో ఏకీభవిస్తూనే దేవిప్రసాద్ గారు ఎక్కడ ఆగిపోయారో ఆచార్య గారు ఎక్కడ ఆగిపోయారో అక్కడ ముందు పెడతాను. మొట్టమొదలు అత్త అన్న మన కోడల అన్నదట, ఏమనంటే కొడుకును గంట అత్త అన్నదట. కొడుకును గంట అంటే వద్దనే బస్టర్ ఉంటుంది బిడ్డ అని అత్త అన్నదట. ఇవాళ తొక్కుకుంటూ పోతే ఎవడు అడ్డం వచ్చినా రైతు బంధు ఇస్తా, రైతు భరోసా ఇస్తా అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఎవడు అడ్డం వస్తాడు, ఎందుకు అడ్డం వస్తాడు ఇస్తా అంటే అనేది ఒకటి. రెండోది ఏంటి, రైతు భరోసాలో ఒక పెద్ద మనం మిస్ అవుతున్నారు ఆచార్య గారు, మన దేవిప్రసాద్ గారు. ఏమంటే ఆయన మాట్లాడే మాటలో ఒక్క విడత కేసీఆర్ గారు ఎగ్గొట్టిండ్రు, మేము ఇస్తామంటున్నాం. ఎగ్గొట్టలే. ఇంతకుముందు దేవిప్రసాద్ గారు చెప్పారు 2023 ఎన్నికల ముందు ఇద్దామంటే హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడి రేపటి వరకు టకటక్ పడుతున్నాయనే మాట మాట్లాడడం వల్ల ఎలక్షన్ కమిషన్ ఆపింది. ఆపితే ఎవరు యారే December 7 నాడు ఎవరి ప్రభుత్వం వచ్చింది? ఎప్పుడైనా వేసంగి డబ్బులు ఎప్పుడైతే December లాస్ట్ వీక్ అది January 1st వీక్ మాక్సిమం 15th to 20th లోపల వేసిండ్రు. గతంలో 11 విడతలు 75,000 కోట్లు, సుమారు 72,800 కోట్ల రూపాయలు వేసిండ్రు. 11 విడతలు. మొదటి విడత 4,000. కొంచెం మనం సీరియస్ గా ఆలోచన చేద్దాం సార్. అయితే ఇప్పుడు ఎగబెట్టిండు అంటే ఎగబెట్టిండ్రు, నువ్వు ఎగబెట్టినావు, రేవంత్ రెడ్డి గారు ఎగబెట్టిండ్రు. ఎట్లా అంటే మొదటి బకాయి ఉన్న ఏదైతే December లో బకాయి ఉన్న డబ్బులను April, May వేసిండు. అంటే ఏంది, April, May ఏమేయాలి, వచ్చే వర్షాకాలం పంటకు మాక్సిమం June దాకా వేసిండండి గతంలో. అవి వేయాలి కదా, అవి ఎగబెట్టిండ్రు. ఆ ఇచ్చిన 5,000 కూడా పాత రైతు బందే ఇచ్చింది, కానీ ఏది మన April, May ఇచ్చింది. ఏది పాతది వర్షాకాలం పంట వేసంగి పంట పండినాక ఇచ్చిన పైసలు ఏది April, May ఇచ్చింది. 5,000 చొప్పున ఇచ్చారు. రైతు బందే అమలు చేస్తున్నాం, ఈసారి అందరికి ఇస్తాం అని అన్నారు. యాక్చువల్ గా అప్పటి నుంచి కూడా ఎందుకు తాత్సారం చేస్తున్నారు ఒకటి. అందుకని ఇప్పుడు ఏంటంటే ఎగబెట్టింది ఆయన కాదు, కేసీఆర్ గారు కాదు, ఎగబెట్టింది వీళ్ళు. ఇప్పుడు ఏమంటున్నాడు, సంక్రాంతికి ఇస్తా అంటాడు. సంక్రాంతికి ఏది ఇస్తారట, వచ్చే ఏదైతే మళ్ళీ వేసంగి పంటది ఇస్తారట. అంటే ఏమన్నట్టు, ఒక మధ్యాహ్నం పోయినట్టే కదా, మధ్యాహ్నం ఒక కిత్తా పోయినట్టే కదా, కిస్తి పోయినట్టే కదా. అందుకని ఎగబెట్టింది రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మొట్టమొదటి. ఎంత రైతు భరోసా అది కూడా ఆచార్య గారు అన్నట్టు ఇంతవరకు దాని 5,000 చొప్పున 10,000, లేకుంటే 7,000 చొప్పున 15,000. అంటే ఏంటంటే పోయినసారిది April, May వేయాల్సిన వర్షాకాలం పంట పండింది, అమ్ముకున్నాం, అయిపోయింది. అవి వేయాలి. ఇప్పుడు December లో వేసేది ఏంటంటే వచ్చే పంట వేసంగి పంటకు. అంటే మొత్తం అది 7,500, ఇది 7,500, 15,000 రూపాయలు బాకీ ఉన్నాడు మా రైతులకు అని నేను అంటున్నాను. స్వతంత్ర రైతు సంఘాల సమైక్య తరఫున నేను రైతుతో మాట్లాడినా. కాదండి రామ్మోహన్ రావు గారు, ఒక పాయింట్ ఇక్కడ ఇప్పుడు ఆచార్య కావచ్చు, దేవిప్రసాద్ గారు చెప్తారు ఏంటంటే అసలు ఒక రైతు భరోసా ఇస్తున్నారు, కానీ మీరు ఎవరెవరికి ఇస్తారు ఏంటి అని అంటున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే 100 ఎకరాలు ఉండే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నారు, చూసాం కదా, నిజమైన రైతుకి ఇవ్వాలని. ఈ రోజు విధి విధానాల్లో ఖరారు చేసి ఇస్తామనడంలో తప్పులేదు కదా, కరెక్ట్, మంచి నిర్ణయం కదా. కాదండి, ఎగబెట్టింది ఆయన అని చెప్పుకుంటా ఎగబెట్టింది ఈయన చెప్పి ఒకటి, విధి విధానాల ఖరారుకి ఎన్ని సంవత్సరం పడుతుందా? ఒకసారి అయిపోయింది కదా. రెండోది ఏంటంటే వాళ్ళ పార్టీ జీవన్ రెడ్డి గారు మంచి మాట చెప్పారు. ఎవ్వరు కూడా ఆచార్య గారు కానీ దేవప్రసాద్ నేను కానీ ఎవరైనా కూడా గుట్టలకు రాళ్లకు ప్లాట్లు చేసిన వాళ్ళకి, ఇల్లు కట్టిన వాడికి ఎవడు ఇమని అన్నాడు. అవి తప్పు చేసిండు ఆయన అంటున్నాను నేను. ఎవరు కేసీఆర్ గారు తప్పు చేసిండు అందరికీ అని అన్నాడు. ఇంకొకటి చాలా మందికి తెలియదు ఏంటంటే 73, 75 సీలింగ్ యాక్ట్ వచ్చింది. 54 ఎకరాల కంటే ఇప్పుడు అర్బన్ సీలింగ్ రద్దయింది, కానీ మన గ్రామీణ సీలింగ్ అంటే గ్రామీణ భూ సంస్కరణ చట్టం అమల్లో ఉంది. ఇంకెప్పుడు కూడా 54 ఎకరాల కంటే ఖుష్కి ఉంటే అంతకంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. అంటారా 26 ఎకరాలే తరి ఉండాలి, అంతకంటే ఎక్కువ ఒక పట్టేదారి పేరు మీద ఉండడానికే వీల్లేదు. అటువంటిది గ్రూపులు కొనవచ్చు, ఏదైనా కంపెనీలు కొనవచ్చు. కానీ భూ సంస్కరణ యాక్ట్ అమల్లో ఉన్న పరిస్థితులలో 54 100 అంటే ఎట్లా మాట్లాడుతున్నా అంటే 100, 200 ఎవరికి లేవు ఒకటి. రెండవది మొత్తం మీరు రైతు బంధు రేషన్ చూస్తే ఎకరం లోపలు సగం మంది కానీ ఎక్కువ ఉన్నారండి. మన దగ్గర చిన్న కారు సన్నకారు రైతులే తెలంగాణలో ఎక్కువ, కానీ భూస్వాములు ఎక్కువ కాదు. నాకు తెలిసి 5 ఎకరాలు ఉండే వాళ్ళు 90-95% ఉన్నట్టున్నారు. దేవిప్రసాద్ ఏమంటున్నా అంటే 5 ఎకరాలు 90% దాకా ఉన్నారు. మిగతా 10% 5 నుంచి 10 ఎకరాలు. 10 ఎకరాలు దాటిన వాళ్ళు కేవలం 5% కూడా లేరు. 20 ఎకరాలు దాటిన వాళ్ళు 1% కూడా లేరు. కానీ డబ్బులు ఎక్కువ మంది పోతున్నాయి వాళ్ళకి. ఇంకొక లాజిక్ ఏంటంటే, ఇది మళ్ళీ మనకు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు. ఈ లాజిక్ ఏంటంటే 1 ఎకరం వాళ్ళకు మొత్తం కలిస్తే సగం పోవు, కానీ మిగతా వాళ్ళందరికీ కలిసి సగం ఎక్కువ పోతున్నాయి. సమస్య ఎక్కడ వస్తుంది, డబ్బుల పరంగా ఎక్కువ పోతున్నాయి కాదట్లేదు. ఇక్కడ 6 గ్యారంటీలు 66 అబద్ధాలని బీజేపీ మేనిఫెస్టో చదివి నిన్నటి మన చార్జ్ షీట్ చదివిన నేను మొత్తం చదివిన, అందులో వాస్తవం ఉంది అంటున్నాడు.
ఎట్లా వాస్తవం అని చెప్తాను నేను. ఇదేమో రైతు భరోసా మీద సంతోషకరమైన వార్త కాదు, ఒక్క విడత ఎగబెట్టడానికే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఈ డబ్బు ఎక్కడ పోతుందని మాట్లాడుతున్నారు. 6,500 కోట్ల వడ్డీలే కడుతున్నారంట గత ప్రభుత్వం చేసిన అప్పుకి. కాదండి, అంటే అంతకుముందు సోయి లేదని నేను కూడా మాట్లాడాలి. ఇప్పుడు 7,50,000 కోట్ల అప్పు ఉన్నదని అనే ఒత్తుకొని మన ప్రచారం చేసిరు కదా ఎన్నికలప్పుడు సోయి లేదా? మరి ప్రచారం చేసేటప్పుడు అన్ని 100 రోజుల్లో తీరుస్తారు ఎట్లా చెప్పారండి? ఎవరి మీద నమ్మకం చెప్పారండి? ఒకటి మళ్ళీ 6,70,000 కోట్లు కూడా మొత్తం అప్పు కాదు, వివరణ ఇచ్చుకోవాలి మనం. నేను లాజిక్ గా మాట్లాడుతున్నా. 4,30,000 4,40,000 కోట్లు మాత్రం బడ్జెటరీ అప్పులు. అంతకుముందు 1,60,000 అప్పులతోనే ప్రభుత్వం వచ్చింది 2014. ఆ తర్వాత గ్యారంటీ అప్పులు ఉంటాయి, భద్రాద్రి యాదాద్రికి ఇచ్చిన గ్యారంటీ అప్పులు ఉన్నాయి, అవి ప్రభుత్వం చెల్లించదు, ఆ సంస్థలు చెల్లిస్తాయి. 90,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం అప్పు ఉన్నది, అవి కూడా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తెచ్చినాయి, అవి చెల్లిస్తాయి. నేను వాళ్ళని సమర్థించడం కోసం అనట్లేదు. మనం వాస్తవాలు ప్రజలకు చెప్పకపోతే అసత్యాలు అసత్యాలు చెప్తుంటే దాని అవి మనం ప్రచారం చేసుకుంటే ఎట్లా అవుతుందని నేను అంటున్నాను రాజేష్ గారు. అంటే 6,70,000 అప్పులో ఈ 3 ఉన్నాయి, అర్థమైంది కదా? ఈ మూడు ఉన్నాయి, కానీ తెలిసే వీళ్ళు హామీలు ఇచ్చారు కదా. తెలిసి హామీలు ఇచ్చినప్పుడు ఇవాళ బీజేపీ ఛార్జ్ షీట్ వేసింది కరెక్టా కాదా అంటున్నాడు. అట్లానే కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చేశారు, అన్ని అమలు చేసినట్లేదు. ఆయన కూడా కాదండి. ఇప్పుడు ఒకటి రామ్మోహన్ రావు గారు, మీరు బీజేపీ ఛార్జ్ షీట్ వేసింది, కానీ అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా బీజేపీ గురించి మాట్లాడారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. దాని మీరేమాట అంతకుముందు సార్ రాజేష్ గారు ఒక్క మాట ఫ్లో పోనీయకండి. అంతకుముందు నాగార్జున సాగర్ ఎన్నికల సభలో జానారెడ్డి గారు పోటీ చేసినప్పుడు కేసీఆర్ గారు స్వయంగా నేను మనకు నిరుద్యోగ భృతి ఇస్తాను. అంతకుముందు అసెంబ్లీలో ఏం మాట్లాడిన ఆయన? నిరుద్యోగం అంటే ఎవడండి? నువ్వు నేను అందరం నిరుద్యోగులు పోమన్నాడు అసెంబ్లీ సాక్షిగా. తర్వాత ఇస్తానే ఎగబెట్టిండు కదా. నేను అది కూడా చెప్తున్నాను. అందుకని నేను ఏమంటున్నా, ఈ మాటలు కోటలు దాటుతున్నాయి, వీళ్ళు ఆచరణకు వచ్చేవరకల్లా నిరుద్యోగ భృతి ఇవ్వడం సాధ్యం కాదు అనుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా నిరుద్యోగ భృతి గురించి ఎక్కడ హామీ ఇచ్చింది? ఇందులో ఇచ్చింది మేనిఫెస్టో. అంతకుముందు సరూర్ నగర్ సభ సాక్షిగా యూత్ మీటింగ్ పెట్టింది, మన ప్రియాంక గాంధీ వచ్చింది, అప్పుడు ఇచ్చింది. రైతుకు సంబంధించిన హామీలన్నీ రైతు కేంద్రంగా ఉన్న వరంగల్ సభలు అంటే ఎన్నికల కన్నా చాలా ముందే హామీలు ఇచ్చారు. ఇవన్నీ తెలియవా అంటున్నారు. రెండోది కూడా చెప్తాను, ఇప్పుడు ఇవన్నీ చేసిండు కదా, ఇప్పుడైనా సరే ఎన్ని హామీలు అమలైంది? నేను స్పష్టంగా వాళ్ళిద్దరు చెప్పులో నేను కాలు పెట్టాను. కానీ ఒక్క మాట రాజేష్ గారు, ఇప్పుడు ఏమైనా 6 గ్యారెంటీలు 66 హామీలు 13 హామీలు లెక్క అయితే నా లెక్క 13 హామీలు. అందులో రైతులు తీసుకోండి, రైతులు ఏమిచ్చారండి? ఒక్క రైతు రుణమాఫీ అందులో లేదు, హామీలో లేదు. రుణమాఫీ వేరే, అది వేరే. కానీ 6లో 12,000 రూపాయలు కౌలు రైతులకు ఇవ్వరు. సన్న వడ్లు కానీ చెప్పి షరతులు వర్తిస్తాయంటారు. ఇప్పటికీ రైతు భరోసా దిక్కులేదు, వింటున్నా? ఇవన్నీ పెట్టుకుంటుంటే ఇక మొత్తం అంటే ఏమలైంది? ఒకటి ఏమైందంటే సన్న వడ్లకు చూద్దాం. దేవిప్రసాద్ గారు ఇప్పుడు బీజేపీ ఛార్జ్ షీట్ ఏం చెప్తారండి మీరు? ప్లీజ్ మళ్ళీ వస్తారు రామ్మోహన్ రావు గారు, ప్లీజ్ సమయం లేదు, ప్లీజ్. ఏమంటున్నారంటే నేను ఆయన ఒక్కటే ముగిస్తాను, ఎందుకంటే ఇది సగం చెప్పినట్టు అయితే లేకుండా పర్లేదు, సమయం ఉండదు కదా. ఇప్పుడు మళ్ళీ అందరు గెస్టులు మాట్లాడాలి కదా, ప్లీజ్ రామ్మోహన్ రావు గారు. హామీల విషయంలో 6 గ్యారెంటీల్లో 13 హామీల్లో మహిళలకు 2,500 రూపాయలు ఏమైంది?